వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం టెలికాన్ఫరెన్స్. సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఉపాధి హామీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్లో టీపీసీసీ ఆందోళన. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు. జర్నలిస్టుల చిరకాల వాంఛైన అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టీడబ్ల్యూజేఎఫ్ మహాసభల్లో పాల్గొని మాట్లాడిన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రోడ్డు ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్లో బ్లాక్ స్పాట్లను పరిశీలించిన నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. ఈ నెల 21న జిల్లాలోని పలు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్. నిజామాబాద్లో 9, బోధన్లో 4, ఆర్మూర్లో 2 బెంచ్ల ఏర్పాటు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్సాన్పల్లిలో 21 నుంచి 31 వరకు PSSM ఆధ్వర్యంలో ధ్యాన మహాయాగం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న శ్రీ 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 కేదారీనంద స్వామి. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్మెంట్ కోసం మీ డబ్బు మీ హక్కును సద్వినియోగించుకోవాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆకర్షిస్తున్న ఇయర్ ఎండింగ్ ఆఫర్లు. పెద్ద ఎత్తున శారీస్, వస్త్రాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు. జనవరి 10న సావిత్రిబాయి పులే పురస్కారాలు, కరపత్రాలు ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ నెల 21న నిజామాబాద్ జిల్లాలోని 15 బెంచ్లతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి తెలిపారు. రాజీకి తగ్గ కేసులను తక్షణమే పరిష్కరించుకొని రేపు జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 15 బెంచ్లతో ఏర్పాటు చేయనున్నట్లు న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయాధికారి GVN భరతలక్ష్మి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఆదివారం నాడు జరిగే జాతీయ లోక్ అదాలత్లో జిల్లా మొత్తంగా 15 బెంచెస్ ఉంటాయన్నారు. నిజామాబాద్లో 9, బోధన్ 4, ఆర్మూర్లో 2, మొత్తం 15 బెంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీకి తగ్గ కేసులను తక్షణమే పరిష్కరించుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి సాయిసుధా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి ఇతర అధికారులతో కలిసి నిజామాబాద్ నగర శివారులో తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ చౌరస్తా సమీపంలోని సుఖ్జిత్ స్టార్చ్ మిల్ వద్ద, బోధన్ రోడ్డులోని NN ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ప్రధాన రహదారులను సందర్శించారు. పై ప్రదేశాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి పోలీసు, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ముఖ్యంగా బోధన్ రోడ్, NN ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వద్ద గడిచిన 3 సంవత్సరాల వ్యవధిలోని రోడ్డు ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రమాదాల తీవ్రతపై కలెక్టర్ ఒకంత ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద ఘటనల్లో అత్యధిక మరణాలు చోటు చేసుకున్న వాటిలో నిజామాబాద్ జిల్లాలోని ఈ ప్రాంతం 20వ స్థానంలో ఉందన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరిపించాలని R&B పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలన్నారు. మాణిక్ బండార్ సమీపంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మూల మలుపులు, కల్వర్ట్లు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన
స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎంవీఐడి శ్రీనివాస్, ఆర్ఎన్బి అధికారి ప్రవీణ్, ఈదార్ మేనేజర్ హర్ష తదితరులు ఉన్నారు. జనవరి 10న సావిత్రిబాయి పులే పురస్కారాల కరపత్రాలను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన కార్యాలయంలో బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జనవరి 10వ తేదీన నిర్వహించే సావిత్రిబాయి పులే పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రిబాయి పులే పేరిట అవార్డును స్థాపించి మహిళా ఉద్యోగ ఉపాధ్యాయులను 10 సంవత్సరాలుగా అవార్డును ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరం కొండబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కొట్టాల రామకృష్ణ, కోశాధికారి డి రాజు, సలహాదారులు రమణస్వామి, మాక్లూరు మండల బీసీటీయూ అధ్యక్షులు గంగోనె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ నగరంలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్, జూపల్లి కృష్ణారావు, వివేక్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ కుటుంబం పేరు చెప్తే భాజపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు. గాడ్సేని పూజించేవారు కాబట్టే గాంధీ పేరును తొలగించారని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్ షాకు లేదన్నారు. గాంధీ పేరు చిరస్మరణీయమని, ప్రజలకు 100 రోజుల ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన భాజపా ఈ పథకానికి నిధుల కోత పెడుతూ వస్తుందని, జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం అప్రజాస్వామికమన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు భాజపా తెరలేపిందన్నారు. సోనియా గాంధీ కుటుంబంపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, లౌకికవాద దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవన్నారు. కులాలు, మతాల పేరిట రాజకీయం చేసే వారికి గుణపాఠం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని బస్వా గార్డెన్స్లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఘనంగా ముగిసింది. నగరంలోని బస్వా గార్డెన్స్లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ జిజ్ఞాస ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ హెడ్ అలోక్ ద్వివేది హాజరయ్యారు. ఈ సైన్స్ ఫేర్లో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బిక్నూర్ విద్యార్థులు ఆదర్శ సాయి శ్రేయస్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బిక్నూర్ విద్యార్థులు C1 కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. సాయినాథ్, రుత్విక్, టీజీడబ్ల్యూఆర్ఎస్ బాయ్స్ బోధన్ విద్యార్థులు C1 కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. చాలా మంది విద్యార్థులు వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ప్రదర్శించినందుకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా 2 కేటగిరీస్లో ప్రైజ్ విన్ అయ్యారు. దీనిలో భాగంగా ప్రముఖ జిల్లా విద్యాధికారి ఇంకా సపోర్టర్స్ అండ్ డోనర్స్ విజిట్ చేసి students especially from government and government aided schools background come up with problems in their surroundings, and then they come up with innovative solutions of those projects. నిజామాబాద్ కలెక్టరేట్లో టీఆర్ఈఎస్ఏ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన కలెక్టరేట్ భవనంలో గల ఐడీఓసీ మీటింగ్ హాల్లోని రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ టీఆర్ఈఎస్ఏ అధ్యక్షులు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రేసా అధ్యక్షులు రమణ్ రెడ్డి మాట్లాడుతూ జీసస్ ప్రభువైన యేసుక్రీస్తు ఒక నీతి మార్గంలో నడవాలని, ప్రజలందరూ ప్రేమ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన తపన పడ్డారని, మనుషులందరూ అన్యోన్యంగా కలిసి ఉండాలని, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ బ్రతకాలని, ఒక మంచి మార్గం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని, కాబట్టి ప్రతి మనుషుడు కూడా జీవితాన్ని, సంతోషమైన జీవితాన్ని, మంచి మార్గాన్ని ఎంచుకొని నడవాలని, అప్పుడు ఈ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ జీసస్ మార్గంలో సత్యం ఉందని, కనుక ప్రజలందరూ మంచి మార్గంలో ఉన్నట్లయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తూ జీసస్ ఈ లోకంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారని తెలియజేశారు. సందేశకులు ఆనందరాజ్, ఏడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరియు పాస్టర్ పి సామ్యుల్ దేవుని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు పి శ్రీనివాసరావు, కోశాధికారి విజయకాంతరావు, ఉపాధ్యక్షులు భూపతి, ప్రభువు, కలెక్టర్ సూపరింటెండెంట్ బాలరాజు, అధికారులు, ఐడీఓసీలోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఉద్యోగస్తులు అందరం కూడా కలిసి ప్రీ క్రిస్మస్ లీవ్ జరుపుకోవడం జరిగింది. దీంట్లో కలెక్టరేట్లోని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కుల మతాలకు అతీతంగా
అందరం కూడా కలిసికట్టుగా ఉద్యోగస్తులందరిది కూడా ఒకటే కులం ఒకటే మతంగా భావించి ఈరోజు క్రిస్మస్ ఈవ్ని ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా వచ్చినందుకు వారికి కూడా ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఉద్యోగ మిత్రులందరికీ మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా మరియు న్యూ ఇయర్ సందర్భంగా వారందరికీ కూడా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ని సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఐకమత్యంతో జరుపుకోవాలి. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన మీ డబ్బు మీ హక్కు శిబిరంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం గత నవంబర్ నెల 1వ తేదీ నుండి ప్రస్తుత డిసెంబర్ 31వ తేదీ వరకు మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజలు తమకు చెందాల్సిన అన్క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు మొదలైన ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. అన్క్లెయిమ్ చేయని ఆర్థికపరమైన ఆస్తులపై హక్కు కలిగిన వారు ధృవీకరణ పత్రాలతో సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకునే డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గమ్ వెబ్సైట్లో తెలుసుకుని సులభంగా పొందవచ్చన్నారు. ఈ శిబిరంలో ఆర్బీఐ ఎల్డీఓ ఎస్ రాములు, ఎస్ఎల్బీసీ మేనేజర్ ప్రకాష్, ఎస్బీఐఆర్ఎం కె మహేశ్వర్, ఏజీఎం రవికిరణ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సునీల్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ గ్రేట్ ఇయర్ ఎండింగ్ సేల్ అందరినీ ఆకర్షిస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ ఇయర్ ఎండ్ సేల్స్ సందర్భంగా షోరూం యజమానులు ఏర్పాటు చేసిన ఆఫర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వసుంధర ప్రింట్ శారీ 350 రూపాయలు విలువ చేసే శారీ కొనుగోలు చేస్తే మరో చీర 9 రూపాయలకే లభిస్తుందని, అలాగే కేసర్ ప్రింట్ శారీ 595 రూపాయల విలువ చేసే శారీ కొనుగోలు చేస్తే మరో శారీ 9 రూపాయలకే లభిస్తుందని, అలాగే యాక్షి ప్రింట్ శారీ 595 రూపాయలకు కొనుగోలు చేస్తే మరో శారీ 9 రూపాయలకేనని, మస్లిన్ సిల్క్ శారీ 698 రూపాయలకు కొనుగోలు చేస్తే మరో శారీ 9 రూపాయలకు, వల్కలం పట్టు సారీ 1595 రూపాయలకు కొనుగోలు చేస్తే మరోసారి 9 రూపాయలకని, ధర్మవరం పట్టు 2150 రూపాయలకు కొనుగోలు చేస్తే రెండవ సారీ 9 రూపాయలకు లభిస్తుందన్నారు. అలాగే కంచి బ్రోకెట్ 2950కి కొనుగోలు చేస్తే రెండవ సారీ 9 రూపాయలకే లభిస్తుందన్నారు. 3995 రూపాయలు విలువ చేసే అలంకారీ సారీ కొనుగోలు చేస్తే రెండవ సారీ 39 రూపాయలకు, 4995 రూపాయల విలువ గల 3 కార్డ్ పట్టు సారీ కొనుగోలు చేస్తే రెండవ సారీ 49 రూపాయలకే లభిస్తుందన్నారు. ఈ ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్లలో కూడా ఎన్నో ఆఫర్లు ఉన్నాయని జిల్లా ప్రజలు, చుట్టుపక్కల వారు సద్వినియోగం చేసుకోవాలని షోరూమ్ యజమానులు కోరారు. మీకు 350 రూపీస్ నుంచి 2950 వరకు శారీ షాపింగ్ చేస్తే, ఒక శారీ షాపింగ్ చేస్తే రెండో శారీ 9 రూపీస్కి వస్తుందండి. అలాగే పట్టు శారీస్ మీద కూడా బంపర్ ఆఫర్ ఉందండి. 3995 రూపీస్ షాపింగ్ చేస్తే సెకండ్ శారీ 39 రూపీస్కి వస్తుందండి. 4995 రూపీస్ షాపింగ్ చేస్తే ఒక్కసారి రెండో చీర మీకు 49 రూపీస్కి వస్తుందండి. షూటీ షర్టీ మీద కూడా మీకు 50% డిస్కౌంట్ ఉందండి అప్ టు. అలాగే బ్రాండెడ్ మీద కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే అన్ని సెక్షన్ల మీద మీకు కొత్త స్టాక్ మీద ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందండి. కంపల్సరీ మీరు క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ షాపింగ్ మా సౌత్ ఇండియాలో షాపింగ్ చేసి మీ యొక్క షాపింగ్ అనుభూతిని పొందాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్మెంట్ కోసం ప్రత్యేక ప్రచారం మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక అవగాహన సేవల శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం 1/10/2025 నుండి 31/12/2025 వరకు జాతీయ స్థాయి ప్రచారం నిర్వహించబడుతోందని, మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో జరుగుతున్న ఈ ప్రచారం ద్వారా పౌరులు తమకు చెందాల్సిన అన్క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు, బీమా రాబడులు మొదలైన ఆర్థిక ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై హక్కు కలిగిన వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే ఆర్బీఐ ఆధ్వర్యంలోని ఉద్గమ్ పోర్టల్ను వినియోగించి అన్క్లెయిమ్ డిపాజిట్లను వివరాలు తెలుసుకుని సులభంగా సెటిల్మెంట్ పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక ప్రచారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ప్రవీణ్ కుమార్, డీడీఎం, నాబార్డ్,
అనుపమ జిఎం ఎన్డీసీసీ బ్యాంక్, మనీష్ సైని డిఎం కెనరా బ్యాంక్, జె చంద్రశేఖర్ ఎల్డిఎం, కామారెడ్డి, అలాగే ఎస్బీఐ, ఎస్ఎల్బీసీ తెలంగాణ తరపున డిఎం వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. శిబిరంలో నాబార్డు, ఎల్ఎల్బీసీ, ఎల్ఐసి, వివిధ బ్యాంకుల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పాల్గొన్న సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించాయి. ఈ సందర్భంగా నిజమైన హక్కుదారులకు సెటిల్మెంట్ లెటర్లు కూడా జారీ చేయబడ్డాయి. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేయాలని హెచ్ఎం నవీన్ తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేయాలని తల్లిదండ్రులు కోరారు. శనివారం మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు వంట మెలకువలను పాటించే విధంగా చూడాలని అన్నారు. చలి తీవ్రత నుండి విద్యార్థులు జాగ్రత్త పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, అందుకు నిత్యం స్కూల్కు విద్యార్థులను పంపుతామని చెప్పారు. అలాగే విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అత్యవసరమని తెలిపారు. మండలంలో ఆయా గ్రామాల పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రేఖా, నవీన్ కుమార్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా కలిసి ఉండి మాకు సేవలు అందించినందుకు గాను ఇంద్రానగర్ తాండా ప్రజా ప్రతినిధులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలోని గోవింద్పల్లి, ఇంద్రానగర్, వెంగల్పాడు తాండా, గుడి తాండా సొసైటీ డైరెక్టర్గా విధులు నిర్వహించిన మాలవత్ నౌసీ నాయక్ ఈరోజు పదవీకాలం పూర్తి అవడంతో గోవింద్పల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, రైతులకు నేను అందించిన సేవలను గుర్తించి నాకు కృతజ్ఞతలు తెలిపినందుకు పేరు పేరున ప్రతి ఒక్క రైతుకు, ప్రజలకు నా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గోవింద్పల్లి రైతులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రైతులతో కలిసి ఉండి మాకు ఎల్లవేళల సేవలు అందించినందుకు మాలవత్ నౌసీ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా టైంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో కానీ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసి మాలో ఒక రైతుగా సేవలు అందించినందుకు గ్రామ ప్రజలు, వివిధ తాండాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ తాండా సర్పంచ్ బాలు నాయక్, దేక్యా నాయక్, కృష్ణ, రవి, గోవింద్, విఠల్, బాలు, శ్రీకాంత్, రాజేందర్, సుభాష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా వడ్లను కొనుగోలు చేసి మనము మిల్లుకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు ప్రతి మన గోవింద్పల్లి గ్రామం నుండి మరియు మా తాండ నుంచి అంత రైతులందరూ మనకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఈ 5 సంవత్సరాలు ముందుకు నడిచినాం. మళ్ళా ఇంకా మున్ముందు వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే మళ్ళా ముందుకు నడవగలుగుతామని అందరి ఆశీస్సులతో ముందుకు ఉంటామని కోరుకుంటున్నాను. సంవత్సరాలల్లో ప్రతి రైతుకు ఎరువుల గురించి కానీ దేని గురించి కానీ ఏదైనా ఇబ్బంది కలగకుండా వాళ్ళు లైన్లు కట్టకుండా మనం ఎరువులు ఇప్పించినాము. అందరి సహాయ సహకారాలతో ముందుండి నడిపించినాము. ఈ సహాయ సహకారాలు మనకు ముందు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో గల రావుల్స్ ఆటిజం క్లినిక్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రావుల్స్ ఆటిజం క్లినిక్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ యూత్ ఫెలోషిప్ మెంబర్స్, సెక్రటరీ బాబ్జీ తదితరులు క్యారల్స్ పాడారు. పిల్లలకు యాక్టింగ్, సాంగ్స్ నేర్పించి క్రిస్మస్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుల్స్ ఫౌండర్ డాక్టర్ లీనా, డాక్టర్ అంకుల్ కుమార్ మరియు థెరపిస్ట్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళేం మిరాకిల్ చేయలేదు, నేనేం అభిరామ్కి ఎక్కువ ఏం చేయలేదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ నేను ప్రతిసారి చెప్తాను, ఇట్ ఈస్ అన్ ఈక్వల్ పార్ట్నర్షిప్. మేము ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో అంతే ఎఫర్ట్స్ మీరు పెడితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరు. మీరు ప్లీజ్, ప్రతిసారి మీకు రివ్యూస్లో చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, 3 పూటలు తిండి పెట్టకపోయినా నేను ఏమన్నా, ఒక పూట థెరపీ చేయకపోతే మాత్రం ఐ విల్ బి హర్ట్. సరే, అర్థమవుతుంది కదా. ఈవెన్ ఒక పూట మీరు ఫుడ్ స్కిప్ చేసినా పర్లేదు, బట్ ఏదైతే థెరపీ చేసినామో ఇంట్లో మాత్రం స్కిప్ చేయకండి, బికాస్ దాట్ ఈస్ హౌ ఇంప్రూవ్మెంట్ కమ్స్. సాలూరా మండలంలో ఎంపీ యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షించింది. సాలూరా మండలంలోని ఎంపీ యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన వంటకాలను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా రుచి చూశారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శబరిమల భక్తుల సౌకర్యార్థం చిన్మద్రా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమం 26వ రోజుకు చేరుకుంది. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్రా సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప మహా అన్నదాన కార్యక్రమం 26వ రోజుకు చేరుకుంది. శబరిమలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎరుమేరి నుంచి శబరిమలకు వెళ్లేటటువంటి దారిలో గల వట్టప్పర గ్రామంకి చెందిన ప్రాంతంలో పంబా వ్యాలీకి 1 కిలోమీటర్ దూరంలో ఎడమ వైపు ఉంటుందని ఈ కార్యక్రమంలో ప్రధాన సభ్యులు మాట్లాడుతూ శబరిమలకు వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమం నవంబర్ 16 నుండి జనవరి 20 వరకు కొనసాగుతుందని తెలిపారు. శబరిమలకు వచ్చే ప్రతి అయ్యప్ప భక్తులు మరియు మాలధారులు, స్వాములు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అయ్యప్ప అందించే మహన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు.
ఈ నెల 21 నుంచి 31 వరకు PSSM ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి ఆధ్వర్యంలో ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నట్లు PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో గల మహేశ్వర మహాపిరమిడ్లో ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు 11 రోజుల పాటు PSSM ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి ఆధ్వర్యంలో ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నట్లు PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 6 గంటల ధ్యానం, యోగులు, స్వాములు, ఋషుల యొక్క ఆధ్యాత్మిక సందేశాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, జ్ఞాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చే సమస్త ప్రజల సౌకర్యార్థం ఉచిత వసతి, ఉచిత అల్పాహారం, భోజనం, వసతి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 11 రోజుల పాటు జరిగే ఈ జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 కేదారినంద స్వాముల వారు హాజరవుతారని, నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, లోక కళ్యాణార్థం సమాజ హితం కోసం జరుగుతున్న ఈ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా PSSM ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, జిల్లా కమిటీ సభ్యులు మల్లారం సాయినాథ్, సబ్బని సుదర్శన్, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. నిర్మల్ సర్పంచ్, ఉప సర్పంచ్లను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సన్మానించారు. నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని నీల్వాయిపేట గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గొట్టం సుమలత భీమేష్, ఉప సర్పంచ్ నేమిలి అర్జున్లను నీల్వాయిపేట గ్రామంలో శాలువాలు, పుష్పగుచ్చాలతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు హనుముల భాస్కర్, జిల్లా నాయకులు కొండా మురళీగౌడ్, దండు భోజన్న, నల్ల వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. అమరవేణి నర్సాగౌడ్, హనుముల భాస్కర్లు మాట్లాడుతూ చిన్న వయసులోనే సర్పంచ్, ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. బీసీ కులాల నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించి బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాడాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో 42% రిజర్వేషన్స్ అమలయ్యే వరకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా బీసీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అర్జున్ గారు ఉప సర్పంచ్ ఎన్నికైన సందర్భంగా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం, గౌడజన కుల పోరాట సమితి, మోగ్దెబ్బ సంఘాల ద్వారా వీరిని సన్మానించడం, ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. కనుక మిత్రులారా, రేపు రాబోయే రోజులలో బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ, ఈ దేశ జనాభాలో 80% పైన ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, SC, ST, BC మైనారిటీ ప్రజలందరూ కూడా 80% ఉన్న మనం ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మన వాట మనం దక్కించుకోవడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నాం. కనుక రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీసీ సామాజిక వర్గం అందరూ కూడా స్వచ్ఛందంగా పోటీ చేసి మనలో మనం ఐక్యత చాటు చేసుకొని మనలో మనం పోటీ చేసుకోకుండా బడుగు బలైన వర్గాలందరూ కూడా ఐక్యం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 50% పైన బీసీ నాయకులు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కామారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్కి పలువురు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేస్తూ ప్రజాసేవ లక్ష్యంగా అంకిత భావంతో ముందుకు సాగుతున్న ఏలే మల్లికార్జున్ నాయకత్వం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల ఆదరణతో రాజకీయ జీవితంలో మరిన్ని ఘన విజయాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఇంకా గొప్ప సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయ్, రాజు పటేల్, డోంగ్లీ మండల సర్పంచ్లు శివాజీ పటేల్, యూనస్ పటేల్, లక్ష్మణ్ బాచావర్, సంగ్రామ్ పటేల్, నగేష్ పటేల్, దత్తు, బస్వంత్ హళ్ళే, శివారెడ్డి, గౌస్ పటేల్, శ్రీధర్, శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో డోంగ్లీ మండలంలో మా పార్టీ మంచి ప్రదర్శన కనబరిచింది. 13 గ్రామ పంచాయతీలకు గాను 11 గ్రామ పంచాయతీలు మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. అది కూడా భారీ మెజారిటీతో గెలిచారు. మా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి నాయకత్వంలో మా మండలంలో మంచి ప్రదర్శన కనబరచడం. కోటగిరి మండల కేంద్రంలో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి, డైమండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ అయ్యప్ప సేవ, రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కోటగిరిలో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి నట్టల నివారణ మందులు, కాల్షియం మందులను అందించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపెనీలు అందించిన మందులను ఉచితంగా అందించారు. మూగజీవులకు సేవ చేయడంతో పాటు వాటిని పెంచుతున్న రైతులకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని తెల్ల రవికుమార్ యువసేన అధ్యక్షులు, కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్షులు
తెలిపారు. మూగజీవాలకు నట్టాల నివారణ మందులు, కాల్షియం మందులు చాలా కీలకమని పశు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అయ్యప్ప అధ్యక్షులు సురబత్తిని శ్రీనివాసరావు, పశు వైద్య సహాయకులు డాక్టర్ సుధీర్, కుర్మ సంఘం పెద్దలు గోక శంకర్, గోపరి రమేష్, గోపరి విజయ్, హనుమాన్లు పెద్దలు బాబు పటేల్, లయన్స్ క్లబ్ సభ్యులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్, కోయగూరు శ్రీకాంత్, తెల్ల చిన్న అరవింద్, మహమ్మద్ అలీ, యోగేష్, రుద్రంగి, సందీప్, వడ్ల ఉమాకాంత్, రాహిం తదితరులు పాల్గొన్నారు. బీటీ ఫార్మసీ వారికి కూడా హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు సేవ చేయాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలోని గొర్రెల కాపరులు, మేకల కాపరులు, పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారికి ఉచితంగా మందులు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేకలు, గొర్రెల కాపరులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైన వారు ఎవరైనా ఆల్బెండజోల్ మందులు కానీ లేదా కాల్షియం మందులు కానీ ఇతర మందులు అవసరం ఉన్నట్లయితే లయన్స్ క్లబ్ సభ్యులు హనుమంతరావు గారిని సంప్రదించినట్లయితే మందులను అందజేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో రైతులు కానీ, మేకల గొర్రెల కాపరులు కానీ, పశువుల కాపరులు కానీ, వాటి యజమానులు కానీ పాల్గొని వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే వారికి హితోధికంగా ఎంతో కొంత ఇలాంటి సేవా కార్యక్రమాలు తోడ్పడతాయని పేర్కొనడం జరుగుతుంది. అలాగే మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన అయ్యప్ప సేవా సంస్థ సభ్యులు సూరబత్తిని శ్రీనివాసరావు గారికి, అలాగే సభ్యులందరికీ కూడా కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కిసాన్ నగర్ నూతన సర్పంచ్లను ముస్లిం కమిటీ పెద్దలు సన్మానించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ నూతన సర్పంచ్ రామరాజు గౌడ్ను ముస్లిం కమిటీ పెద్దలు ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. అందరి ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుపొందినాం. మీకు ఏదైతే మేము ప్రామిస్ చేసినామో ఆ పని చేయడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు ప్రవీణ్ రెడ్డి కూడా రమ్మంటే అదే చెప్పిండు. నేను అది తీసుకొని ఆ వర్క్ ఏదైతే ప్రామిస్ చేసినామో చేసిన తర్వాత అద్దాము. నిన్న ప్రశాంత్ అన్న దగ్గర కూడా పోతే అదే చెప్పిండు. ఏదైతే మీరు ప్రామిస్ చేసిరో చేయుర్రి, అన్నిటికీ నేను దగ్గరుండి వాళ్ళకి అన్ని చేయిద్దాము అని చెప్పిండు. ఇట్లనే మీ ఆశీర్వాదం ఎప్పుడు మా పైన ఉండాలా. మాతోటి పనులు చేయించుకోండి, మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. రెబల్స్ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్స్తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని తప్పుపట్టారు. పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. 31 జిల్లాలోని 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బారాసా గెలుపొందింది. భాజపా 688 స్థానాలు పొందగా ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. అయితే తమకు పట్టున్న కొన్ని చోట్ల స్థానాలను కోల్పోవడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే దానికి బాధ్యులైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశం నిర్వహించింది. జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే 10 రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని, అయితే వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,800 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,302 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర 2,06,00,000 రూపాయలు పలకగా,
10 గ్రాముల వెండి ధర 2060 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం టెలికాన్ఫరెన్స్. సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఉపాధి హామీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్లో టీపీసీసీ ఆందోళన. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు. జర్నలిస్టుల చిరకాల వాంఛైన అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టీడబ్ల్యూజేఎఫ్ మహాసభల్లో పాల్గొని మాట్లాడిన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రోడ్డు ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండర్లో బ్లాక్ స్పాట్లను పరిశీలించిన నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. ఈ నెల 21న జిల్లాలోని పలు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్. నిజామాబాద్లో 9, బోధన్లో 4, ఆర్మూర్లో 2 బెంచ్ల ఏర్పాటు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్సాన్పల్లిలో 21 నుంచి 31 వరకు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన మహాయాగం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న శ్రీ 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 కేదారీనంద స్వామి. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్మెంట్ కోసం మీ డబ్బు మీ హక్కును సద్వినియోగించుకోవాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆకర్షిస్తున్న ఇయర్ ఎండింగ్ ఆఫర్లు. పెద్ద ఎత్తున శారీస్, వస్త్రాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు. జనవరి 10న సావిత్రిబాయి పులే పురస్కారాలు, కరపత్రాలు ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.